నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి అయితే క్యాబినెట్‌లో అయితే స్థానం అయితే రాలేదు. కానీ తనకొక ఆహ్, ఒక పదవి అయితే రాబోతుంది. ఇంతకి ఆ పదవి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి అయితే క్యాబినెట్‌లో అయితే స్థానం అయితే రాలేదు. కాకపోతే తనకొక పదవి మాత్రం రాబోతుంది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇంతకి ఆ పదవి ఏంటంటారు? సో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ పొలిటీషియన్. అవును సార్. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. హ్మ్. కానీ ఆయనకి ఆ జిల్లా కోటా నుంచి రావడానికి సామాజిక ఈక్వేషన్లు అడ్డుపడుతున్నాయి ఎప్పటికప్పుడు కూడా. హ్మ్. ఆయన ఎప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఆయనకి క్యాబినెట్లో స్థానం లభించింది. అప్పుడు పౌర సరఫరాల శాఖ చేశారు ఆయన. ఆ తర్వాత నుంచి ఆయనకి క్యాబినెట్లో ఆయనకి ఎప్పుడు కూడా స్థానం దొరకలేదు. అప్పటి నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు. 83 నుంచి అంటే రామారావు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకి క్యాబినెట్లో స్థానం లభించలేదు. చంద్రబాబు నాయుడు ఆధీనంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బుచ్చయ్య చౌదరికి క్యాబినెట్లో స్థానం లభించలేదు. 7 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచాడు. అసెంబ్లీలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే అయ్యన్న పాత్రుడు వీళ్ళు ఉన్నారు సీనియర్ పొలిటీషియన్స్. అంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు. కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి క్యాబినెట్లో ఈసారి ఎలాగైనా స్థానం తప్పుతుందని చెప్పేసి అనుకున్నారు. కానీ క్యాస్ట్ ఈక్వేషన్ దృష్ట్యా ఆయనకి లభించలేదు. కారణం ఏంటంటే ఆయన రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నుంచి గెలుస్తూ వచ్చారు వరుసగా. ఆయన గెలిచినటువంటి ఆయన కాన్స్టిట్యున్సీలో కమ్మ సామాజిక వర్గం తక్కువైనప్పటికీ ఆయన గెలుస్తూ వచ్చారు. కానీ ఆ జిల్లాలో తీసుకుంటే, తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే మీకు కాపులు ఎక్కువ, కాపులు సెట్టిబల్జీలు ఎక్కువ. కాబట్టి కాపు సెట్టిబల్జీలకి మంత్రి పదవిలో స్థానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎప్పటికప్పుడు పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 2014లో అదే జరిగింది, 2024లో కూడా అదే జరిగింది. సో కాబట్టి ఆయనకి గుర్తింపు ఉన్నటువంటి పదవి ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని అంటే ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షను, ఒక పదవి ఏంటంటే స్పీకర్. స్పీకర్ ఒక్కటే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నారు. ఆయన సీనియర్ పొలిటీషియన్ ఆయన కూడా. ఇప్పుడు మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చింది కాబట్టి స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. అంతకు మించినటువంటి ఆప్షన్ మరొకటి లేదు అనేది ఒకటి ఇప్పుడు ఆయన అభిమానుల్లో నడుస్తుంది. అది వస్తుందా రాదా, చంద్రబాబు నాయుడు అది ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు చర్చ జరుగుతుందంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాగా చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఒకరికి ఇస్తే మిగతా సీనియర్స్ రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందరికీ ఇవ్వాలి, అందరికీ గుర్తించాలి. ఇప్పుడు మనం వైజాగ్ నుంచి కనుక తీసుకుంటే అయ్యన్న పాత్రుడు సీనియర్, చినరాజప్ప సీనియర్. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో తీసుకుంటే కళా వెంకట్రావు ఉన్నారు, గంటా శ్రీనివాసరావు సీనియర్. అంటే వీళ్ళకన్నా కాదు కానీ సీనియర్ ఆయన కూడా. తర్వాత కళా వెంకట్రావు తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు జ్యోతుల నెహ్రూ ఉన్నారు. తర్వాత పీతాని సత్యనారాయణ ఉన్నారు. తర్వాత విజయవాడకి వచ్చేటప్పటికి మళ్ళీ చాలామంది సీనియర్స్ అక్కడ ఉన్నారు. అంటే అసలు పోటీలో నుంచే పోటీ చేయడానికి అవకాశం కల్పించడానికి కూడా ఆయన అవకాశం లేనటువంటి దేవినేని ఉమా లాంటి వాళ్ళు ఉన్నారు సీనియర్స్. అలాగే మనకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నాడు సీనియర్స్. వీళ్ళందరూ కూడా దాదాపు 12 మంది పైగా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. మనం చిత్తూరు జిల్లా తీసుకుంటే చిత్తూరు జిల్లాలో కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఏ జిల్లాని తీసుకున్నా సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా తీసుకున్నా కానీ అక్కడ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ప్రకాశం జిల్లా తీసుకున్నా ప్రకాశం జిల్లాలో వరుసగా గెలిచినటువంటి వాళ్ళు కూడా, అంటే వరుసగా కాకపోయినా ఎక్కువ సార్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో అంతగా సరే వాళ్ళు క్యాబినెట్ 2 ఇచ్చారు కాబట్టి ఓకే, ఆ జిల్లాకి సాటిస్ఫై. ఒక గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి ధూళిపాళ నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాసరావు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళకి అవకాశం లేదు. జూలకండ బ్రహ్మారెడ్డి లాంటి వాళ్ళు అక్కడ పల్నాడులో ఫ్యాక్షన్కి ఎదురుండి నిలబడి పోరాడినటువంటి లీడర్లకు కూడా ఇవాళ క్యాబినెట్లో స్థానం లేదు, లభించలే. సో కాబట్టి వీళ్ళందరినీ ఎక్కడో దగ్గర సాటిస్ఫై చేయాలి చంద్రబాబు నాయుడు. ఎక్కడ సాటిస్ఫై చేస్తారు అనే దాని మీద రకరకాలుగా అందరూ చర్చించుకుంటున్నారు. ఆ చర్చించుకుంటున్నటువంటి పేరులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందుంది. సో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏంటి అసలు ఎలక్షన్లో ఇదే నా చివరి ఎలక్షన్,
నెక్స్ట్ ఎలక్షన్ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను అని చెప్పి ప్రజలకు కూడా చెప్పారు. కాబట్టి ఇదే ఆయన లాస్ట్ టైం. తర్వాత ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పేసి ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుంటాను, అవసరమైతే ఓపిక ఉన్నంత వరకు పార్టీకి నేను సేవ చేస్తాను, బట్ ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే నేను ఇంకా పార్టిసిపేట్ చేయను, ఇవే నా చివరి ఎన్నికలు అని అన్నారు. కాబట్టి ఆయన చివరి ఎన్నికలు కాబట్టి వస్తే ఇప్పుడు రావాలి ఆయనకి క్యాబినెట్లో స్థానం, లేదంటే లేదు. సో క్యాబినెట్లో స్థానం వస్తుందా అంటే వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక్కటి ఉంది, ఎందుకంటే 25కి 24 క్యాబినెట్లో నియమించారు. సో ఇంకొక మంత్రి పదవి అయితే ఉంది, కానీ అది ఎవరి కోసం చంద్రబాబు నాయుడు ఉంచారో తెలియట్లా. అది ఎవరి కోసం ఉంచారు? అయ్యన్న పాత్రుడు కోసం ఉంచారా, గోరంట్ల బుచ్చి చౌదరి కోసం ఉంచారా, లేదా దూరిపల్లి నరేంద్ర కోసం ఉంచారా, లేదా అశోక్ గజపతిరాజు కోసం ఉంచారా, లేదా యనమల రామకృష్ణ గురించి ఉంచారా, లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి ఉంచారా, లేదా ఇంకెవరి కోసమైనా ఉంచారా? ఇలా అనేక పేర్లు ఉన్నాయి. ఆ ఒక్కటే ఎందుకు ఖాళీ పెట్టారు అనేది. సో దానికి ఏదో రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఒక్కటి ఖాళీ పెట్టారని అంటే ఆ ఒక్కటి ఏమైనా బీజేపీ ఆబ్లిగేషనా, లేకపోతే జనసేనకి ఆబ్లిగేషన్ ఏమైనా ఉందా? ఇవన్నీ ఉన్నాయి, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరికి క్యాబినెట్లో స్థానం వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి దాదాపుగా అంటే ప్రాబబిలిటీస్ని తీసుకుంటే మనకి క్యాబినెట్లో అవకాశం లేదు. కాబట్టి స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొటెం స్పీకర్గానేమో అయ్యన్న పాత్రుడు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయనకి విప్ లాంటిది కానీ ఏదైనా ఇస్తారా, చీఫ్ లాంటిది ఏమైనా ఇస్తారా అనేది ఒకటి. సో వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నారు, గోరంట్ల బుచ్చి చౌదరి అలాగే అయ్యన్న పాత్రుడు కూడా మాట్లాడారు. అయ్యన్న పాత్రుడు కూడా చాలా పాలిష్గా మాట్లాడాను నేను మీడియాలో. ఏం మాట్లాడారు? తాను 25 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను మినిస్టర్ ఇచ్చాడు నాకు ఎన్టీ రామారావు, కాబట్టి యూత్ రావాలి, అందుకే యూత్ని తీసుకున్నారు. ఇప్పుడు క్యాబినెట్లో ఫ్రెషర్స్ని 17 మందిని తీసుకున్నారు. ఇప్పటి వరకు మంత్రులు కానటువంటి వాళ్ళని ఈ క్యాబినెట్లో మంత్రులు చేశారు 17 మందిని. వాళ్ళలో 9 మంది మొదటిసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి దాన్ని నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు ప్రెస్ మీట్లో, మీడియాతో మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు. కాబట్టి అందరు సీనియర్స్ కూడా అదే యాంగిల్లో కనుక పాజిటివ్గా తీసుకుంటే నో ఇష్యూ, ప్రాబ్లం రాదు. కానీ అందరూ సీనియర్స్ ఏమనుకుంటారు, మేము సీనియర్స్ ఉండగా ఒకసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళకి ఎలా ఇస్తారు, మా పరిస్థితి ఏంటి అనేది అనుకుంటారు సహజంగా. కానీ వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారు చంద్రబాబు నాయుడు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే నీకు అచ్చెన్నాయుడు, ఆ తర్వాత అక్కడ వచ్చేటప్పటికి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి, అచ్చెన్నాయుడు మంత్రి. అంటే ఒకే ఇంట్లో ఇన్ని పదవులు రావటం, ఒకే ఇంట్లో 4-5 ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు నీకు వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు వీళ్ళు. సో అసహనం పార్టీలో పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు చంద్రబాబు నాయుడు అనేది చూడాలి. బట్ అయ్యన్న పాత్రకు ఉండే అవకాశాల్లో స్పీకర్ అవకాశం ఉందని చెప్పి మనకు పార్టీలో వర్గాల్లో జరుగుతున్న చర్చ.